మనం నల్గొండ వెళ్తాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, ప్రధానంగా చూసుకుంటే చాలా రోజులు ఉండి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ఇష్యూ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. అంతర్గతంగా కుమ్ములట, వర్గ విభేదాలు చోటు చేసుకోవడం, బాహాటంగానే మీడియా ముందుకు వచ్చి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, అధిష్టానం వరకు కంప్లైంట్ వెళ్ళడం, మళ్ళీ రావడం, సర్దుమణం, ఇవన్నీ చూసినటువంటి విషయాలు. అది మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కూడా నేను కొన్ని కంప్లైంట్స్ చేశాను, సూచనలు చేశాను, జరుగుతున్నటువంటి విషయాలపై చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అది ఇప్పుడు ఒక వీడియో మనకి రిలీజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సారాంశం ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వీడియో రిలీజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాన్సర్ లాంటి వారంటూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు రేవంత్ రెడ్డిని పొగుడుతూనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని క్యాన్సర్తో భావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ గారు తీరని ముప్పులా ఉన్నారు అంటూ ఒక వ్యాఖ్యలో వీడియో అయితే రిలీజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పందిస్తూ రేవంత్ రెడ్డిని కూడా విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందు నుంచి కూడా ఆయన బాహాటంగానే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మరొకసారి తెరపైకి రావడం కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు నష్టం, లాభం అనేది దీనిపై పూర్తి అప్డేట్స్ కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఏదైతే గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేసే బగ్గుమన్నట్లుగా వారి యొక్క అంతర్గత పోరు నడుస్తుంది. తాజాగా ఆయన కొద్ది రోజుల క్రితం నుంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఒక వీడియో కూడా బయట రిలీజ్ అయింది. ఆ వీడియో తీవ్ర స్థాయిలో వైరల్ కావడంతో మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి వర్గంతో పాటు అతని పైన తీవ్రంగా ఫైర్ అవ్వడం జరిగింది. ఆ వీడియోలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక క్యాన్సర్ లా పోలుస్తూ అతను కాంగ్రెస్ పట్టిన క్యాన్సర్ జబ్బు లాంటి వాడని, అతన్ని పార్టీ నుండి బయటికి వెళ్ళగొట్టాలనే అంశం అందులో క్లుప్తంగా ఉండడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీలకు వెళ్తాడని, అతనితో పాటు అతని భార్యకు ఎమ్మెల్యే టికెట్ తో పాటు మంత్రి పదవి కూడా తీసుకొని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు అతను సిద్ధంగా ఉన్నాడన్న ఒక వీడియో వైరల్ కావడంతో అతను మరింత ఆగ్రహంతో ఉన్నాడు. రేవంత్ రెడ్డి పైన గత 4 రోజుల క్రితం ఢిల్లీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ రోజు మరొక వీడియో బయటికి రావడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన గరంగా ఉన్నాడు. ఏదైతే ఆ వీడియోలో తన యొక్క ప్రతిష్టను భంగతీసే విధంగా ఉందని, తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ తనను బయటికి పొగబెట్టి బయటికి పంపించాలనే ప్రయత్నం చేస్తున్నాడని తన యొక్క అనుచర వర్గం నుంచి ఎవరైతే చెల్లమల్ల కృష్ణారెడ్డి మునుగోడు నాయకుడు అతని పిఏ ద్వారా యొక్క వీడియో బయటికి రిలీజ్ అయినట్టుగా, వైరల్ చేసినట్టుగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక ముస్లిం మహిళ పేరు మీద సిమ్ కార్డు ఉన్నట్టు కూడా అతను గుర్తించి అధిష్టానానికి ఫిర్యాదు చేశాడు. అయితే ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గత పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి అయినప్పటి నుంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్లకు అండగా ఉంటూ వారందరి యొక్క వర్గానికి తను ప్రాతినిధ్యం వహిస్తూ ఆ పార్టీని ఈ రేవంత్ రెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 వర్గాలుగా నడుస్తున్నట్టుగా గత కొద్ది రోజుల క్రితం క్రియేట్ చేయడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి ఈ యొక్క అంశాన్ని సీరియస్ గా తీసుకుని తన పైన తన యొక్క భార్య పైన తాను బీఆర్ఎస్ లో పార్టీలో చేరుతానని మీడియా కథనాలతో పాటు పలు వార్తాపత్రికల్లో తనకు ఉన్నటువంటి మీడియాలో కూడా అసత్య వార్తలు రాపిస్తూ తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికి కూడా తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసి తన ప్రతిష్టను మరింత భంగపరిచాడని ఆ వీడియోలో పేర్కొంటూ అధిష్టానానికి మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో అసలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే అందరు కలిసిపోతా ఉన్న దశలో మరొకసారి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఏదైతే రిలీజ్ అయిందో వీడియో మరింత కాంగ్రెస్ వర్గాల్లో అలజడి సృష్టిస్తుంది. రాజశేఖర్, ప్రధానంగా వీడియో ఏదైతే రిలీజ్ అయిందో వీడియోలో ఎవరెవరు ఉన్నారు ఏంటి, పోలీసులకు కూడా ఫిర్యాదు వెళ్ళటం ఇంటి దొంగల పని అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా, సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఎవరెవరు ఏంటి నిర్ధారించారు, ఎవరిపై కేసులు పెట్టారు, ఏమన్నా దానికి సంబంధించిన సమాచారం ఉందా? అయితే గతంలోనే గాంధీ భవన్ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి వర్గము అనుచిత వ్యాఖ్యలతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందని, ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి పైన గతంలో ఏఎస్పీ పోలీసులు కూడా దాడి చేసి కొన్ని అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ తో పాటు కొన్ని ముఖ్యమైన ఆధారాలు సేకరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు. అప్పటి నుంచే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన మరింత గరంగా ఉంటూ అతనికి చెందినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డికి చెందినటువంటి వ్యక్తుల వద్దనే తన యొక్క ఆధారాలు లభించాయని వారందరి పైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా ఆ యొక్క కాంగ్రెస్ వార్ రూమ్ పైన అర్ధరాత్రి వారిని అరెస్ట్ చేసి అందుకు తగిన సాక్ష్యాలను కూడా నిరూపించడం జరిగింది. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా గత 4 రోజుల క్రితం ఏదైతే ఢిల్లీలో నిర్వహించినటువంటి
ముఖ్య నాయకుల సమావేశంలో రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరోమారు తాజాగా ఈ యొక్క వీడియో రిలీజ్ కావడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మరింత గర్వంగా ఉన్నాడు. రేవంత్ రెడ్డితో తాడో పేడ తేల్చుకునేందుకు కూడా సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. తన యొక్క ప్రతిష్టను భంగం చేయడంతో పాటు పార్టీలో సీనియర్ గా ఉన్నటువంటి తనను వేరొక పార్టీలోకి పోతున్నాడంటూ విష ప్రచారం చేస్తూ తనను తన భార్య పైన బుద్ధ జల్లున్నాడని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన యొక్క అనుచరుల ద్వారా చేసినటువంటి సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేసిన మానుకోవాలని అతను ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేసినారు. మొత్తానికి ఈ యొక్క వ్యవహారం ఇప్పటికే తేలేటట్లేదు. ఎందుకంటే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ మరోమారు ఈ వీడియో రిలీజ్ కావడంతో ఈ రేవంత్ రెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం మధ్య ఎంత వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగత దూషణలు ఈ యొక్క అన్నిటికీ ఆద్యం పోసినట్టుగా తెలుస్తుంది. మీ ఇద్దరి మధ్య అయితే ఆధిపత్య పోరు ఇప్పట్లో తగ్గేటట్టు కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి ఇద్దరిని పిలిపించి ఆయన మాట్లాడుతుందా, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఏమైనా నిర్ణయం తీసుకుందా అనేది మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాల్సింది రాజశేఖర్. అంటే మొత్తం ఈ తతాంగంలో చూసుకుంటే ఎక్కడ కూడా ఇన్నిసార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడుతున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి సమాధానం ఎక్కడ చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఆయన అడిగినా కూడా దాటవేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరి మీద కూడా సీనియర్లు ఎంత ఆయన మీద వాకప్ చేస్తున్నప్పటికీ, ఎంత తీవ్ర స్థాయిలో ధ్వజమిస్తున్నప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ప్రధానంగా దీనికి కారణం ఏమనుకోవచ్చు? హైకమాండ్ నుంచి వచ్చినటువంటి ఆదేశికలా భావించవలసి వస్తుందంటే, లేదంటే ఆయన వివరణ ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాల్సినటువంటి రీతిలో వివరణ ఇస్తున్నారని మనం భావించాల్సి ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైన కాడి నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా చెందినటువంటి కోమటిరెడ్డి వెంకారెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి ఈ వర్గాలన్నీ కూడా అతనికి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైన తర్వాత నేను గాంధీ భవన్ కూడా వెళ్ళినని కోమటిరెడ్డి వెంకారెడ్డి గతంలో వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సీనియర్లందరికీ అతను ప్రతినిధిగా ఉంటూ రేవంత్ యొక్క నాయకత్వాన్ని అతను ఎదిరించడం జరిగింది. దీంతో కొద్ది రోజులుగా వీరి మధ్య వైరం పెరుగుతూనే వస్తుంది. ఎప్పుడు కూడా మీడియాలో అసత్య వార్తలు, సోషల్ మీడియాలో వార్తలు రాస్తున్న పట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి, రేవంత్ రెడ్డి కూడా ఇద్దరి మధ్య కూడా వర్గపోరు ఉన్నప్పటికీ గత కొద్ది రోజుల నుంచి కూడా ఇద్దరు కలిసినట్టుగా మనకు కొంత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు వీళ్ళందరి ఇళ్లకు కూడా పోయి వాళ్ళిద్దరు కలిసినట్టుగా కనిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఇంతవరకు కలుపుకొని పోయిన సంఘటనలు తాజాగా ఈ యొక్క సంఘటన మళ్ళీ పునరావృతం కావడంతో రేవంత్ రెడ్డి కావాలని తనపైన అసత్య ప్రచారం చేస్తున్న ఆరోపణలు మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ కూడా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలకు ప్రత్యక్షంగా ఎక్కడ కూడా అతను సమాధానం ఇవ్వలేదు. తన యొక్క అనుచర గణంతోనే ఇదంతా చేపిస్తూ తెలియనట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించినప్పుడు కూడా ఇప్పటి వరకు ఆయన హైదరాబాద్ లో గానీ, ఢిల్లీలో గానీ ఎక్కడ కూడా తాను ఈ యొక్క చేసినటువంటి వాక్యాలను ఎక్కడ కూడా ఖండించలేదు. ఎందుకంటే పిసిసి అధ్యక్ష స్థానంలో ఉన్న అతను అందరినీ కలుపుకుపోయి రానున్న మరో 6 నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పార్టీని అధికారంలోకి తేవడమే తన లక్ష్యమని, తాను అందరి ఇళ్లకు వెళ్తానని, అందరినీ కలుపుకుపోతానని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పడం జరిగింది. దీనిని బట్టి చూసి అతను యొక్క వాక్యాలను ఖండించకపోయినప్పటికీ కూడా అందరితో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమని, రానున్న రోజుల్లో పార్టీని గట్టెక్కించడము, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి వస్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య యొక్క ఏదైతే ఈ సోషల్ మీడియా కథనాలు కావచ్చు, పార్టీ మాత్రం మీడియా కథనాలు కావచ్చు, అధిష్టానం ఫిర్యాదు చేయడం జరిగింది. మరి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటారో కొద్ది రోజులు వేచి చూడాలి రాజశేఖర్.